సో ఫస్ట్లీ 2.5 ఏళ్ల కాలం అయిపోయింది ఎమ్మెల్యేగా. సరే ఆదిలాబాద్ అన్నట్టుగా ఒక మంచి జోష్ అయితే నింపగలిగారు. సో మంచి అవకాశం వచ్చింది. 2.5 ఏళ్ల కాలం పాటుగా అటు నియోజకవర్గ పరిధిలో గానీ, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పరిస్థితి గానీ ఎట్లా ఉంది? ఎటువంటి మార్పులొచ్చినాయి? అంటే మొదలైతే వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు నేను ఎమ్మెల్యే కావడం, నాకు మొదటి నుంచి కూడా దాదాపు 30-32 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నా. గ్రామస్థాయి రాజకీయాల నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మండల ఉపాధ్యక్షునిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, దాదాపు 3 పర్యాయాలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో, లక్ష్మణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేయడం. ఆ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెప్పుకోదగ్గ సంస్థాగతంగా పెద్ద బలంగా లేకుండా, కానీ నేను 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ సంస్థాగత సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థాగత సూత్రాలకు అనుగుణంగా ఆ జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్ను వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిన.